ఇట్లా మీకు కూడా ఇష్టమా చెప్పరు. ఈ నాలుకనైతే ఎన్నో కోరుకుంటుంది. మనకు టేస్ట్ అన్నది ఈ నాలుకే ఎన్ని రకాలు కోరుకుంటుందో తెలియదు కాదు విషయం. అంత టేస్ట్గా అనిపిస్తుంది. ఇట్లా మన కరివేపాకు గుడక ఇలా పెట్టుకొని కరివేపాకు తింటుంటే కూడా బాగుంటుంది చూడు. సూపర్ కదా. ఇట్లా స్వీట్ షాప్లో ఇట్లా మిర్చి కూడా ఇస్తారు, గోలిచ్చి మిర్చి తింటుంటాం. అద్దరిపోయింది టేస్ట్ ఉంటుందా నోటికి కమ్మగా. మంచిగా ఉన్నారా మీరు? అయితే మంచిగా ఉన్నా. ఏంటంటే వర్షం అయితే ఓ లెవెల్లో కొడుతుంది. కామెడ్ సైడ్ ఆ స్వింగ్స్తో అయితే నాది అవి కాళ్ళే కొట్టుకోబోతున్నాయి అట్లా కనిపిస్తుంది. జాగ్రత్త పిల్లలు పెద్దలు అందరు వినాయకులు పెట్టుకున్నా ఉడక వాటలు వేస్తే ఉడక పిల్లలు పంపించకుండ్రి. మీరు పోతేనే పిల్లలు ఏంటంటే గడ్డకుండే వేసేది కొద్దిగా చూసుకోరు, కానీ ఎక్కువ ప్రయోగాలు అయితే ఏకుర్రి. గాలిలో కొట్టుకొస్తుంది, తెప్పలు కొట్టుకొస్తుంది, కాళ్ళే కొట్టుకోబోతుంది. పిల్లలు పెద్దలు అందరు జాగ్రత్తగా ఉండరు. ఎందుకంటే ఈ పండగ వచ్చింది. పండగ వచ్చే వరకైనా పిల్లలకి ఏంటంటే వినాయకుని గురించి కరెంట్ వైర్లు పెట్టి లైట్స్ పెట్టి అట్లా ఏమన్నా ఇబ్బందులు కాకుండా పిల్లల్ని అయితే అబ్జర్వ్ చేయండి ఎక్కడ ఏముందని. పిల్లలు జాగ్రత్త ఇళ్ళల్లో ఉండుర్రి, బయటకు వెళ్ళకుండ్రి. వర్షం అయితే ఇక జోరు ఉన్నది, ఇక జోరుదారు కొడుతూనే ఉన్నది. ఇక అది ఎట్లా కొడుతుందంటే తెలంగాణ పొద్దుందాకా ఒకటి దార ఉన్నది. ఇక అది ఏంటంటే ఇక మనము ఆ దేవుని మహిమ ఇక మనకు ఏమి కాకుండా చూసేది దేవుడు. అంటే వినాయకుడు అయితే మన ముందున్నాడు, వినాయకుడు కాపాడుతాడు. ప్రతి బిడ్డకు కూడా కాపాడాలని అనుకుంటున్నా. ఇక నేనైతే వర్షం కొడుతుంది, ఏం తిందాము అంటే గట్టి పకోడితోటి మీ ముందుకు వచ్చిన. ఏంటంటే ఆనియన్ పకోడీ ఎట్లా చేస్తానని చేసి చూపిస్తా. ఇక మనలో ఉడక మిర్చీలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇది ఉడక ఏంటంటే గట్టి పకోడీ మనం చేసిన కావచ్చు. నేతి ఇప్పుడు మనం తిన్న బుద్ధి అవుతుంది బిడ్డ తేజ, మనం చేసుకుందామా వేడివేడిగా, ఇక టీ పెట్టుకొని ఇట్లా తిందాము అని అంటే సరే మమ్మీ అన్నది. నేను చెప్పింది అన్నీ సరే అంటుంది, ఆమె చెప్పింది నేను సరే అంట. అట్నే ఉన్నాడు ప్రతి బిడ్డ ఉడక. ఏ విషయం చూపిస్తారా? ఏమేగా చెప్తారా? ఇగో శనగపిండి నేను ఎక్కువ చేస్తలే. ఇప్పుడు వేడి చేసుకొని వేడి తిందామని. ఇక మీరు ఎక్కువ చేసుకోవాలంటే ఎక్కువ ఉడక చేసుకోండి. ఇదైనా కానీ మలస్కనైతే చూడు. ఏమో బియ్యపిండి ఏంటంటే మనము కిస్పిగా కమ్మగా ఎట్లా రావాలంటే కొంచెం బియ్యపిండి ఉడికేసుకోవాలి. ఇక బయట వేస్తారా వేయరా తెలియదు, అమ్మజాలు వేస్తారా వేయరా తెలియదు ఆ విషయం. నేనైతే ఇక గట్టి పకోడీ అంటే మనకు గట్టిగానే ఉండాలి, మంచిగా ఉండాలి, కరకరలాడినట్టు ఉండాలి. తింటుంటే ఆనియన్ పకోడీ నోట్లు వేసుకుంటే కరిగి పెట్టట్టు అట్లా ఆ రకంగా చేసుకుందాం మనము. ఇగో ఇప్పుడైతే 2 చూపిస్తున్న పిండిలు. ఈ పిండిలు వేసుకొని ఎట్లుంటుందో చూడండి, మీరు చూస్తే తెలుస్తుంది. నేను ఎప్పుడు ఎట్లా చేసుకుంటా కారం, పచ్చిమిర్చి, అదే ఆనియను, కరివేపాకు. మనం ఎండ్ల కరివేపాకు వేసుకుంటాం కదా మంచిగానే. ఓమ్మ డైజెషన్కి అయితే మంచిగా మనకు ఉపతిత్తులకు అన్నది, సాసకు అన్నది, ఇది ఓమ అన్నది చిన్నపిల్లల నుంచి వాడతాము. వాడే చూడుండ్రి. ఇప్పుడు వర్షాకాలము ఓమ ఏంటంటే మనము కొంచెం ఆయిల్ ఉడక పెట్టుకొని అదే గరం చేసుకొని అలా ఓమ వేసుకొని గరం చేసుకొని అడపోసుకొని పిల్లల మాడకు ఉడక రాయుండ్రి. మంచిది. మనం ఎత్తుకోసుకునే ముందు ఉడక పిల్లలకు రాయుండ్రి. ఇక సర్ది దగ్గు అన్నది పోతుంది విషయము. ధనియాల పొడి చూపెట్టరా, ధనియాల పొడి, ఇక కొత్తిమీర, పచ్చిమిర్చి 2, ఇగో తినే సోడా. నేను ఎంత వేస్తానని నేను చూపిస్తాను. నేను వేసుకున్నా ఇంతల్ని, ఇగో ఇంతల్ని. ఇవి ఉప్పు మనం ఎంత వేసుకుంటాం అన్నది ఉప్పు ఇక మన ఇష్టము. ఇక పిండిలు అయితే 2. ఇక నేను అది ఆనియన్ కట్ చేసుకున్నాక మేము మొత్తం రెసిపీ చూపిస్తా, కలిపేటప్పుడు చూపిస్తా. ఇప్పుడు కట్ చేసుకునేది ఉడక చూపిస్తున్నా. పొడుగా కట్ చేసుకోవాలి. ఎట్లా కట్ చేసుకుందాం అన్నది ఉడక మీకు చూపించాలని. ఇట్లా సన్నగా కట్ చేసుకోరు, కొంచెం బాగా సన్నగా అంటే బాగా సన్నగా కట్ చేసుకోకుండా ఈ విషయం. నేను ఒక ఆనియన్ ఉడికి ఎందుకు చూపిస్తుంది అంటే కటింగ్ రాక మనకు పకోడా అన్నది మంచిగా రాదు. మనం మంచిగా వచ్చేటట్టుగా కట్ చేసుకుందాం. ఎట్లా కట్ చేస్తున్నాను చూడండి. ఇక రానోళ్ళ గుర్తు పెట్టుకొని, రాని పిల్లలను గుర్తు పెట్టుకొని నేను చెప్తా. మీరు ఏమనుకోకుండా కట్ చేసుకోలేదు, ఆనియన్ కట్ చేసుకోలేదు అమ్మ గజ్జి గుడికి చెప్తున్నావు అని ఇక తెలిసిన అట్లా అంటారు. ఇక కొందరు ఇక రానోళ్ళు అంటారు మంచి చూపించినావు అమ్మ అంటారు. ఇక ఇట్లా ఈ రకంగా ఇట్లా బాగా సన్నగా కూడా కట్ చేస్తే మనకు మంచిగా ఉంటుంది. ఈ రకంగానే ఈ సన్నగా ఏం రాదు. అన్నీ ఇట్లా కట్ చేసుకోవాలి. 2 ఆనియన్ ఇట్లా కట్ చేసుకున్నా చూడండి. ఇట్లా ఇప్పుకోవాలి మంచిగా. ఇట్లా కొంచెం ఇట్లా అనేసేయండి, అన్నీ విడిగా అవుతాయి మనకు. ఇట్లనే వేసుకోకండి.
నేను ఎట్లయినా ఇక ఇప్పుడు అన్నీ వేసి కలుపుతా కానీ ఈ రకంగా. ఇక పచ్చిమిర్చి నేను ఒకటే వేసుకున్నా, ఈ పిండికి అయితే ఒకటే వేసుకున్నా. 2 మిర్చి తీసుకున్నా కానీ ఒకటే వేసుకుంటున్నా. ఇక మనము పిల్లలు ఉంటారు కదా, వేయకున్నా సరే వదలన. పిల్లలు ఉంటే పండ్ల కిందకు పోతుంది, పిల్లలు ఏడుస్తారు తింటే కారం వస్తే అని కూడా ఇది మీరు దంచేసుకున్నా సరే ఖచ్చితంగా దంచేసుకుంటే అలా కలిసిపోతుంది. ఇగో కరివేపాకు, కొత్తిమీర సింపుల్గానే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు మీరు. ఓమా 1/2 టీ స్పూన్, ఓమా ఎందుకంటే ఏంది అని అనుకున్నారు. ధనియా పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోండి. తినే సోడా కొద్దిగా చూడు, తినే సోడా చిటికెడంత. కారం 1/2 టీ స్పూన్ కారం. పచ్చిమిర్చి వేసినా కదా దీనికి సరిపోతుంది ఇది. ఉప్పు 1/2 టీ స్పూన్, తినేదాన్ని ఇక్కడ వేసుకుని ఇంత వేస్తున్నాం, 1/2 టీ స్పూన్ వేస్తున్నాం. మనము ఇవన్నీ ఉడక మంచిగా ఇట్లా విసికినట్టుగా అనాలి, వాటర్ వెళ్ళాలి ఈ ఉప్పుతోటి వీటితోటి. ప్రెస్ చేయాలి, మంచిగా ప్రెస్ చేసుకోవాలి. ఇట్లా కొద్దిసేపు ఉంచుకున్నా బాగానే ఉంటుంది. ఇక ఎందుకంటే పిండి కలుపుకున్నాక ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే మనం నూనె రెడీ చేసేవరకునే ఇక మంచిగా ఇది అయిపోతుంది. కొంచెం వాటర్ వచ్చినట్టయితే మెత్తగా అవుతుంది. ఇప్పుడు వాటర్ వెళ్తున్నాయా అని చూసుకోవాలి. మనము వద్దున అప్పటికప్పుడే వేస్తామనుకో, మనం పిండి కలిపినాక కొద్దిసేపు ఉంచామనుకో, ఇట్లా కలిపి ఇట్లా వేస్తామనుకో కొద్దిగా వాటరు చేతికి చల్లుకోండి. ఎందుకంటే ఇంట్లో బాగా వాటర్ పోయద్దు. గట్టి పకోడీ అంటే గట్టి పకోడే. ఇంట్లో వెళ్ళిన వాటర్ తోటే ఈ పదంతో ఉల్లిగడ్డ ఇట్లా వేస్తే ఇవన్నీ నలిగిపోయినాయి కదా మనకు. ఇట్లా ఉప్పు ఆనియన్ కాబట్టి వాటర్ వెళ్తాయి. ఉప్పు, ఆనియన్, కారము, ఏంటంటే ఓమా, ధనియాల పౌడరు, తినే సోడా ఇవన్నీ వేసినాయి కదా, ఇవన్నీ పడ్డాయి కదా. ఇప్పుడు మనము పిండి వేసుకుందాం. కప్పు పిండి కొద్దిసేపు కలుపుంది. ఇట్లా కలిపితే కొంచెం ఆనియన్ పదనన్నది వెళ్తుంది కదా మనకు. ఇది కప్పు చూపెట్టాలంటే 3/4 కప్పు. కప్పు చూడు, 3/4 కప్పు. ఎంఎల్ అయితే 180 ml. బియ్యపిండి ఒక 4-5 టేబుల్ స్పూన్స్. 1/3 కప్పు. ఇప్పుడు మనకు వాటర్ చల్లుకోరు కొద్దిగా పదన కావాలంటే కొద్దిగా ఇట్లా. ఇక నాకు ఇప్పుడు పొడిగా అనిపిస్తుంది, కొద్దిగా చల్లుకోరు. నేనైతే చూపిస్తున్నా, ఎందుకంటే ఇట్లా పొడిగా వస్తే చల్లద్దో అని అనుకుంటారు మీరు. ఇక మీకు ఇది కూడా కొద్దిగా పెట్టాలని నాకు ఇష్టం. ఇక కొద్దిసేపు నానబెడితే కొద్దిగా పదన వస్తుంది. కానీ ఇగో ఇట్లా నాకైతే ఆయిల్ గరం అయింది ఉన్నది. ఇట్లా కొద్దిగా ఇట్లా ముద్దకు రావాలి. ఒక మనకు ఏంటంటే చేతికి ఏర్పడుతుంది, పొడి ఉండద్దు. సరిపోతుంది. ఇట్లా ముద్ద రావాలి. మనం నీళ్ళు చల్లుకున్నా ఇట్లా గట్టి పకోడీ అంటే ఇట్లా రావాలి ఈ రకంగా. ఇట్లా ఈ రకంగా వస్తేనే మనకు గట్టి పకోడీ అన్నది పర్ఫెక్ట్ వస్తుంది. మనకు శనగపిండి అయితే అంటుకుంటుంది కదా, ఇట్లా వేసుకునేది చెప్తా. ఈ రకంగా కలుపుకొని మనము వద్దుమన్నా ఏంటంటే మనకు కలవకపోతే కూడా అట్లా కొద్దిగా వాటర్ వేసుకోవాలని కూడా చెప్తున్నాను. నేను ఎట్లా వేసుకుందామన్నా చూపిస్తాను.
ఇట్లా ముద్దల్లాగా వేయకూడదు, ముద్దల్లాగా వేస్తే మంచిగా ఉండదు. ఇక మనకైతే బయటనైతే పకోడీ అట్లా వేస్తారు కదా, ఇట్లా 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 సర్కిల్ ఇట్లా ఆనియన్ ఉడక ఇట్లా ఇట్లా అనాలి ఏలుతోటి, అంటుండాలి. అంటుకుంటుంది కానీ లేవు తీసుకోండి. చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకోండి, ఆయిల్ రాసుకోండి. ఇక మనకు అంటుకుంటుందంటే ఇట్లా చేతికి వెళ్ళి విడిపోదు కదా ఇట్లా. ఇది ఇద్దరు చేస్తే బాగుంటుంది ఇక, ఎందుకంటే ఒకళ్ళు తీసి ఒకళ్ళు చేస్తే ఏం కాదు, పిండి అంటది. దీనికి చెంచకు పిండి అంటూ ఇష్టం లేక ఎడమ చేత ఇట్లా అంటున్నాను నేను. చూడండి ఈ తేజ తీస్తుంది అప్పుడప్పుడు, ఇప్పుడు వీడియో అయితే తీస్తుంది కదా ఆమె, ఎట్లా తీస్తుంది ఇక అది విషయం. తీస్తుంది అట్లా తీస్తుంటే నేను ఇట్లా వేస్తుంటా, ఇది విషయం. వీడియో తీస్తుంది కాబట్టి ఆమె ఇక తీస్తానికి వస్తలేదు. మొత్తం చేసుకున్నాక మీకు చూపిస్తాను. ఎందుకంటే తీయు తేజ తీస్తుంది చూడండి, తీయగా మాడిపోతాయి అన్నీ. గలగల ఇట్లా వచ్చింది చూడు, ఎగిరేసిన మళ్ళీ తర్వాత తీస్తూ సన్న ఉంటే దీంట్లో మెదకలే ఎంత గలగల ఎంత బాగా వచ్చింది కూడా. ఇట్లా అన్నీ వేసుకుందాం. సరే ఇట్లా తీసుకుండ్రి, ఇట్లా తీసుకుంటా సో పెట్టు ఒకసారి. కొంచెము నూనె రాసుకోండి చేతుకు, నేను రాసుకుంది ఇప్పుడు, అయినా అంటుకుంటుంది. గట్టి పకోడీ అంటే ఇట్లా ఉండాలి, పలసగా ఏం చేయకూడదు. గట్టి పకోడీ రాదు. మనము స్వీట్ షాప్లోకి పోతే తినాలనిపిస్తుంది అప్పుడప్పుడు, మనం చేసుకుంటే తక్కువలో అయిపోతుంది కదా పిల్లలకైనా మనకైనా. అక్కడ చూస్తుంటే ఇట్లా గట్టి పకోడీ ఇష్టంగా అనిపిస్తుంది, నోటికి కమ్మగా. పకోడీ, గట్టి పకోడీ. ఏంటంటే వర్షం కొడుతుంది కదా, వర్షం పడుతుందని అర్జెంట్ చేసిన తేజ. మన స్వీట్ షాప్లోకి పోతేనే ఇట్లా కనిపిస్తుంది మనకు. అక్కడక్కడ బండిల మీద కూడా చేస్తారు కానీ ఆలైతే చేస్తారు, గీదైతే టేస్ట్ ఇవ్వలు. ఎందుకంటే నేను ఎప్పుడెప్పుడు చేసుకుంటా కాబట్టి ఈ టేస్ట్ అన్నది నాకు అక్కడ ఎక్కడ కనిపించేది. ఇక నేను చేసినది ఉడక చూడదు మీరు, గలగల గలగల సౌండ్ వినిపిస్తుంది అనుకుంటా. స్వీట్ షాప్ లో లెక్కనే చేస్తుంది మమ్మీ. స్వీట్ షాప్ లో మనం గట్టి పకోడీ అంటే ఇట్లా నేను కలుపుడు ఉడక చూపించిన. అవును, నీకు ఇష్టం కదా ఇట్లా, మీకు కూడా ఇష్టమా చెప్పు. ఈ నాలుకనైతే ఎన్నో కోరుకుంటది మనకు టేస్ట్ అన్నది. ఈ నాలుకే ఎన్ని రకాలు కోరుకుంటుందో తెలియదు కాదు విషయం. అంత టేస్ట్ అనిపిస్తుంది. ఇట్లా మన కరివేపాకు ఉడక ఇలా పెట్టుకొని కరివేపాకు తింటుంటే కూడా బాగుంటుంది చూడు, సూపర్ కదా. ఇట్లా స్వీట్ షాప్ లో ఇట్లా మిర్చి కూడా ఇస్తారు, గోలిచ్చి మిర్చి తింటుంటాం. అద్దరిపోయింది టేస్ట్, నోటికి కమ్మగా వర్షం బాగా కొడుతుంది. అటు కామెడీ సైడ్ అయితే మొత్తం ఇట్లా కొట్టుకోలేదు, కాట కొట్టుకోలేదు చూపిస్తారు. ఏదో ఉడక అట్నే ఉన్నది కావచ్చు, ఏమో వార్తలలో ఏమో చూపిస్తారు. పిల్లలు జాగ్రత్త, మీరు జాగ్రత్త. ఎందుకంటే వినాయక చవితి వచ్చింది, వాటర్లో వినాయకుడిని మనం వేసేటందుకు పోతాం కదా, జాగ్రత్తగా చూసుకోండి ప్రతి పిల్లల్ని ఉడక. మనకు జరిగిపోయినాక ఏం చేయలేం, ఇప్పుడు జరగకముందే మనం పిల్లల్ని జాగ్రత్త చూసుకొని కరెంట్ వైర్లు లైట్స్ పెడతారు. పిల్లలు జాగ్రత్త అంటే నేను బాగా చెప్తున్నా ఈ వీడియోలో. ఏంటంటే ఈ కమ్మటి గట్టి పకోడీతోటి మంచి మాటలు కూడా ఇవి చెప్తున్నా. అందరూ క్షేమంగా ఉండేది చూసుకోండి. ఇదైతే మంచిగా చేసుకోండి, పండగ కూడా మంచిగా చేసుకోండి. పెద్దలు ఉండి పిల్లలకు చెప్పింది, పిల్లలకి ఎంజాయ్మెంట్ వినాయకుడు. పిల్లలు ఇప్పుడు హాలిడేస్ కూడా అంటే ఇప్పుడు ఇక వినాయకుడి వర్షం ఒకటి, వినాయకుడు పెట్టుడు ఒకటి. వాళ్ళు ఇంట్లో ఉండి తింటారు. పిల్లలు టీవీ చూసుకుంటా ఇవి ఎంజాయ్ చేస్తారు. కొంచెం అంత పిండిల్నే కమ్మగా ఎన్నో చేసుకోవచ్చు. ఇంత నీవు కొద్దిగా పిండిలే ఇంత కప్పు పిండిల్ని ఇంత వేసుకున్నాము. ఇంత బాగా నేను 2 ఆనియన్ కోసి పిల్లలకు అప్పటికప్పుడే కలిపి అప్పటికప్పుడే వేయచ్చు. ఈ పెద్ద పని కూడా ఏముండదు.
నాకైతే అనిపిస్తుంది మీకు పని అని అనుకుంటారేమో కానీ పని అనుకోవద్దు. కొద్దిసేపు 5 నిమిషాలు 10 నిమిషాలు టైం చేసుకుంటే కలిపేటందుకు టేస్ట్ లెవెల్. మమ్మీ వీడియో మీకు చెప్తూ చేస్తుంది కాబట్టి టైం పడుతుంది కానీ మనం ఇక ఇంట్లో చేసుకుంటే అక్కడక్కడక్కడ తీసేసుకోవాలి ఇంతే కదా, తెలిసిన వాళ్ళు అంటారు ఇంతే కదా, నువ్వు చెప్తున్నావు అని అంటే తెలియని అమ్మాయి గురించి చెప్తున్నా, చేయరాని అమ్మాయి గురించి అట్లా విషయము. ఇక అట్లా నేను చెప్పాలని ఇష్టము. మీరేందంటే మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు నా మాటలు అన్నది మీ ఇష్టము. ఇక నేనైతే అట్లా ఉంటుంది ఇట్లా చేసుకుంటాం ఏంటంటే ఇది విషయం. లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి. ఇక ఉందాము ఇక మళ్ళీ వీడియోతో మేము ముందుకు వస్తాను, మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. ఉంటాం మళ్ళీ. బాయ్ బాయ్.